ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్జీ ఫిషింగ్. ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నైట్ అయితే మనకు ఎర్రలకి అయితే కాసాం కదా, ఆ ఎర్రలతో పాటు మనకు కొన్ని చిన్న చేపలు అనేవి పడ్డాయి. ఆ చేపలు నేనైతే మీకు చూపించడానికి అయితే బతికించడానికి అయితే కాన్లో అయితే వేసాను. ఇప్పుడు ఆ కాన్లో నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. అవి చాలా నీట్గా ఈదుకుంటున్నాయి. వాటిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగని చెప్పి బయటను వదిలేస్తామంటే మా వాళ్ళు అయితే ఒప్పుకోవట్లేదు. అలాగని చెప్పి బయటనైతే వదలలేం కదా, చాలా కష్టపడి అయితే పెట్టాం. సరే, వాటిని చూడండి, చాలా నీట్గా అయితే ఈదుకుంటున్నాయి. వాటిల్లో మీకు తెలిసిన చేప అయితే ఒకటి ఉంది. అది ఏ చేప తెలిస్తే కామెంట్ అయితే చేయండి. దాన్ని మేము తెలుగులో అవలోజ్ అని అంటాం. మీరేమంటారో ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. నేను ఒక్కొక్క చేపనైతే జాలీతో తీసి మీకు అనేది చూపిస్తాను. వాటి నేములు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. తెలుగులో అయితే నేను చెప్తా. ఇప్పుడు నేను తీసేది ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు నేను తీసేది అయితే నాకు కావాల్సిన చేప అనేది నా జాలీలో అయితే పడలేదు, వేరే చేప పడ్డది. నేను వేరే దానికి వేస్తే వేరే చేప వచ్చి పడ్డది జాలీలో. అలాగని చెప్పి ఏది పడితే అది పడ్డది కదా అనేసి నేనైతే మీదకైతే లేపేస్తున్నాను చూడండి. నాకైతే ఇదైతే బొచ్చు చేప అంటారు. దీని పేరు మీకు ఏదైనా ఇంగ్లీష్లో తెలుసు? దాన్ని కాన్లో అయితే వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో చేప కూడా చూపిస్తా చూడండి. ఇది మీకు బాగా తెలిసే ఉంటుంది. ఇదేంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. దీని తెలుగులో అయితే అవలోజనం అంటాం. మీరేమంటారో ఇంగ్లీష్లో కామెంట్ అయితే చేయండి. దీన్ని అయితే మేము పెదమట్ట అంటాం. ఇది ఎక్కువగా రాళ్ళ ప్రదేశంలో నీటిలో అనేది ఉంటుంది. సుమారుగా దీని వెయిట్ వచ్చేసరికి పెద్దదైతే 120 కేజీల వరకు రావచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.